ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుణాకి కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉందన్నమాట. శకుంతలని అంతలా ప్రేమించాడా, ఆరాధించాడా, మనసు పడ్డాడా? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? మావయ్య బలవంతం మీద? ఆయనేం బలవంతం చేయలేదే. మావయ్యకి చెప్పే ధైర్యం లేక, వారి మాట కాదనలేక, వారి మీద గౌరవం మర్యాదలతోనా ఎందుకు చేసుకున్నాడు? వారి మాటలకు విలువిచ్చా? మనసు బాధపడద్దన్నా? వారి సంతోషం కోసం తను ఇంత త్యాగానికి పూనుకున్నాడా? అలా చేసేంత గొప్ప మనసా గుణాది? అసలు అంత మనసుందా? నాకు తెలిసినంత వరకు లేదే. అందుకే నాతో మనస్ఫూర్తిగా ఉండలేకపోయాడా? కలిసున్న నాళ్ళు బానే కలిసున్నాడే. ఇప్పుడు శకుంతల ఎక్కడుందో, ఏం చేస్తుందో? తను అసలు పెళ్లి చేసుకుందా, లేకపోతే గుణం మీద ప్రేమతో అలాగే ఒంటరిగా మిగిలిపోయిందా? అవును, నేను నా లవ్ స్టోరీ అంతా క్లియర్గా జననికి ఎందుకు చెప్పాను? అసలు శకుంతల ధ్యాసలో పడి జనని నా మాజీ భార్య, తను హర్ట్ అవుతుందేమో అని కూడా నేను ఆలోచించలేదా? శకుంతల తలుపులో అన్నీ మర్చిపోయానా? కానీ జననిలో ఎక్కడ హర్ట్ అయిన ఫీలింగ్స్ కనపడలేదే. చాలా ఫ్రెండ్లీగా, క్యాజువల్గా తీసుకుంది. పైగా ఎంజాయ్ చేసింది కూడా. ఒక ఫ్రెండ్గా తనంత లిబరల్గా, ఫ్రెండ్లీగా, హార్ట్ఫుల్గా, కోఆపరేటివ్గా ఉంటుందా? తను అంత మంచి మనిషా? ఇంతలా మనసు విప్పి తనతో నేను మాట్లాడొచ్చా? తలుచుకుంటే ఓ థ్రిల్లా ఉంది. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. ఎందుకని? నువ్వు నిద్రపోలేదుగా, ఎందుకు? నాకు కూడా నిద్ర రావడం లేదు. శకుంతల ఆలోచనలు నిద్ర రానివ్వడం లేదా? స్వీట్ మెమరీస్ డిస్టర్బ్ చేస్తున్నాయా? కావచ్చు. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? తనింత స్నేహంగా ఉంటుందని, ఇంత స్వచ్ఛమైన మనసు నేను తనలో ఎందుకు చూడలేకపోయాను అని. అంతలా ప్రేమించిన వాడివి ఇంకా స్నేహం అంటావేంటి? నేనిప్పుడు మాట్లాడుతుంది ఆ శకుంతల గురించి కాదు. మరి ఇప్పుడు నా కళ్ళ ముందున్న ఈ శకుంతల గురించి. స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అన్కండిషనల్ ఎఫెక్షన్స్ మాత్రమే ఉంటాయి. అందుకే మంచి స్నేహం, నిజమైన ఎఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ విడిపోరు. అది సరే గాని, ఆ తర్వాత ఎప్పుడూ శకుంతలని కలవలేదా? కలిస్తే మళ్ళీ ఎప్పుడు కలిసావు? మళ్ళీ అప్పుడేం మాట్లాడుకున్నారు? మాట్లాడాలేమీ లేవు.
కానీ తనని చూడాలన్న తపన, ఆరాటం నా మనసుని తెగ వేధించేవి. అందుకే సండేస్ కూడా కాలేజ్కి వెళ్ళేవాణ్ణి. సండేసా? ఎందుకు? ఓ, తను తిరిగాడిన ప్లేసెస్ చూస్తూ తన ఊహల్లో గడపడానికా? సండేస్ తను తన క్లాస్మేట్స్కి కాలేజ్ గార్డెన్లో డాన్స్ నేర్పించేది. ఓ, తనని అడిగి నువ్వు డాన్స్ వంక చెప్పి శిష్యరికం పొంది ఆవిడని ఆరాధిద్దాం అనుకున్నావా? నో, నేను తనకి ఎదురుపడేవాణ్ణి కూడా కాదు. చాటుగా దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఎదురుపడే ధైర్యం నాకు లేకపోయింది. అయ్యో పాపం, తను నిన్ను ఎన్నడూ గమనించలేదా? చూసింది. అప్పుడు నీ దగ్గరికి వచ్చిందా? నీ మనసు తెలుసుకుందా? తన మనసు పరిచిందా? ఏం జరిగిందో చెప్పవా? ఓ సండే నేను వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. తను నాకు కనపడలేదు. ఇవాళ రాలేదేమో అనుకుని వెనక్కి తిరిగాను. తర్వాత ఏమైంది? అలా 2 అడుగులు వేసేసరికి प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा जतुलतो అమ్మ దొంగ, నువ్వెక్కడున్నావా? నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన ఆడపిల్లనిలా చాటుగా చూడ్డం తప్పు కాదా? ఆరాధన తప్పు కాదు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎలాగైనా ఆరాధించొచ్చు. గొప్పగా మాట్లాడుతున్నావు. అంతకన్నా గొప్పగా అభిమానిస్తున్నాను. ఆహా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నన్ను ఫాలో అవడం వినిపించేది. నీకోసం నా కళ్ళు వెతికాయి. నిన్ను కనిపెట్టగానే కంగారు పట్టమెందుకు? నీ సవ్వడి నాలో చాలా అలజడి రేపింది. ఆ అలజడి సంగతి నాకు తెలియదు, కానీ నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎలా? మీ విల్లాకి ఎదురుగానే నేనుంటాను. 10 ఏళ్ల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ నువ్వెప్పుడు తల పైకెత్తి చూసింది లేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా ట్రై చేశాను. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నారే పైరా. నా మనసు
నీకు తెలియచేయాలనే ఆ మువ్వల సవిడి రాయిబారం మొదలుపెట్టాను. నా శ్రమ ఫలించింది. ఆ సరిగమలు నిన్ను కదిలించగలిగాయి. నువ్వు డాక్టర్ కావాలన్న కోరికతో MBBS శ్రద్ధగా చదువుతున్నావని తెలుసుకున్నాను. నీ పట్టుదలని ఇష్టపడ్డాను. నీ మీద మనసులోనే ప్రేమ మొదలైంది. నీ పరిచయం కోసమే నేను కష్టపడి మెడిసిన్లో సీట్ సంపాదించుకొని నీకు జూనియర్గా చేరాను. నన్ను కలవాలనుకోవడం ఏంటి? ఎందుకంటే ఇష్టం. ఇష్టం ఎందుకో కారణం చెప్పలేను. ఇష్టం అంతే. చచ్చేంత ఇష్టం. నీకోసం చచ్చేంత ఇష్టం. మనసు ఇష్టపడింది. నీకు దగ్గరవ్వాలని ఆరాటపడింది. అది సరే గాని ఈ టైంలో మీ అమ్మా నాన్నలు వానపాములలో ఏం చేస్తుంటారు? నీకులాగానే అమరావతి అమ్మమ్మ వాళ్ళకి వేడివేడిగా వడ్డిస్తుంటే చక్కగా ఆర్గానిక్ టిఫిన్స్ ఆరగిస్తూ ఉంటారు. విలేజ్ అట్మాస్ఫియర్ అంత బాగుంటుందా? నేనెప్పుడూ చూడలేదు. చాలా ప్రశాంతంగా ఉంటుందే. స్వచ్ఛమైన గాలి, నీరు, మనుషులు, మనసులు, ఆ ప్రపంచమే వేరనుకో. అయితే అమ్మా నాన్నలకు తెలియకుండా మనం అక్కడికి వెళ్దామా? అసలు ఇలాంటి చెడగొట్టే ఆలోచనలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? చెడగొట్టాలని కాదు, అమ్మమ్మ చెప్తుంటే మనసు ఆపుకోలేక మనము ఎంజాయ్ చేసొద్దాం అనిపించింది. ముందు వాళ్ళని ఒకటి కానివే, ఆ తర్వాత అందరం కలిసి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కరెక్ట్. నేనెప్పుడు కరెక్టేరా. దీనిలాగా తొందరపడ్ను, వీళ్ళమ్మలాగా తప్పుడు ఆలోచనలు చేయను. మా అమ్మవి తప్పుడు ఆలోచనలా? మీ అమ్మని కన్నదాన్ని నేను, మీ అమ్మ కన్నదానివి నువ్వు. నాకెక్కువ తెలుసా మీ అమ్మ గురించి? నీకెక్కువ తెలుసే. సరిపోయిందా? కరెక్ట్ ఆన్సర్ దొరికిందా? కాస్త సైలెంట్గా ఉండవే. నా ఆలోచన అంతా ఇప్పుడు ఆ శక్తి అత్త గురించి. ఆవిడ ఇక్కడికి వచ్చి తిష్ట వేసింది. తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నాకెందుకో ఆవిడేదో కీడు తలపెడుతుందనే డౌట్ వస్తుంది. ఎలా అయినా ఆవిడ గారిని వీలైనంత త్వరగా పంపించేయాలి. లేకపోతే ఏదో ఒక మంట రాజేస్తుంది, మనుషుల్ని కలవనివ్వదు. ఎలా పంపాలో నాకు తోచడం లేదు. పొగబెట్టడమేరా. భరించలేకుండా ఇంట్లో ఉండలేక ఇరిటేషన్ చేస్తే ఆవిడ దారిన ఆవిడే వెళ్ళిపోతుంది. అలా వెళ్లే రకం కాదమ్మమ్మా, చాలా మొండిది. రే, నీ మనసుకేం తోచకపోతే ఎందుకు ఆలోచిస్తావు? ఆవిడ గారిని సాగనంపాలంటే ఒక్కటే పని, పంపించే బాధ్యత నాకు అప్పచెప్పు. హాఫ్ అన్ అవర్లో ఆ క్యారెక్టర్ మన ఇంట్లో లేకుండా చేస్తాను. వద్దు తల్లి, వద్దు. నువ్వు రెచ్చిపోతే రచ్చ అవుతుంది. ఆవిడ కార్చిచ్చు లాంటి మనిషి. ఆవిడని కదిలిస్తే ఆవిడలో ఉన్న విలన్ బయటకు వస్తుంది, కథ మొత్తం తారుమారు చేస్తుంది. తాతయ్య స్కెచ్లు, మన ప్లాన్లు అన్నీ రివర్స్ చేస్తుంది. నాన్నకేమో ఆవిడ మీద విపరీతమైన నమ్మకం. ఆవిడ పూనుకుని నాన్న బ్రెయిన్ వాష్ చేసిందనుకో, ఫినిష్. మన ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆవిడ గారి స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లు, బ్యాంగులు, బ్యాక్గ్రౌండ్లో హారర్ మ్యూజిక్లు, అబ్బో స్టోరీ మొత్తం భయానకంగా మార్చేస్తుంది. వద్దు, ఆవిడ్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. నాన్నేమో ఆవిడనేమీ అనలేడు, మనల్నేమో ఆవిడ లెక్క చేయదు. అమ్మా నాన్న పొజిషన్లో బ్యాడ్ అవడమే కానీ మనకి లాభం ఉండదు. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావనుకో, నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు చాలా కష్టం.
నాన్న దగ్గర నీ ప్లేస్ పోతుంది, మమ్మీ డాడీల పొజిషన్ మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. నువ్వే ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలరా. ఆలోచిస్తూనే ఉన్నాను, కానీ మధ్యలో ఆ సౌమ్య, ఆవిడ గారి ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ భరించలేకపోతున్నాను. ఎప్పుడు మొహం చూసినా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఉంటుంది. నేనేమో నేరుగా ఆవిడ మొహంలోకి చూడలేకపోతున్నాను. ఏదో గిల్ట్ ఫీలింగ్. ఏం చెయ్యాలో, ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. నాకైతే నువ్వు అన్నంత సినిమా ఆవిడికి లేదనిపిస్తుంది. మొత్తం ఫాల్స్ డ్రామా అని నా డౌట్. లేదు లేవే, నీకు తెలీదు. సౌమ్య చాలా మంచిది. నేను తనని చాలా దగ్గరగా ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను కదా. నువ్వు ఆవిడ యాక్షన్ చూస్తున్నావు, నిజమని నమ్మేస్తున్నావు. కానీ నేను నువ్వు ఆవిడ అంతరంగం చూసావా? చదివా. ఆవిడ గారి బిహేవియర్ లో అంత ఆర్టిఫిషియాలిటీ గానీ రియాలిటీ ఏం లేదని నా అబ్జర్వేషన్ లో తేలింది. నువ్వు ఒకటి గమనించావారా? కొడుగ్గా నిన్ను యాక్సెప్ట్ చేసింది, కూతురుగా నన్ను ఎందుకు ఒప్పుకోవడం లేదో ఆలోచించావా? నా వల్ల ఆవిడకేం ఇబ్బందని నన్ను అదోలా చూస్తుంది. నిన్నేమన్నా అందా? మా మధ్య లుక్స్ పోరాటం జరుగుతుందిలే. నన్ను చూడగానే మొహం మాడుస్తుంది. నువ్వు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. హర్ట్ అయ్యేలా హార్ష్గా మాట్లాడుతావు. ఆవిడ చేతల్ని బట్టి నా కౌంటర్లుంటాయి. ఏదైనా నీ ఫీలింగ్ తప్పు. నో, నేనే కరెక్ట్. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వే నిజం తెలుసుకుంటావు. ఆపే. తెలుసుకుంటాళ్లే కానీ మీరు గొడవ పడకండి. మేమేం గొడవ పడట్లేదు, చర్చించుకుంటున్నాం అంతే. ఆహా. సరే సరే, చర్చలు తర్వాత చేద్దాం గానీ ఆలోచించు. నువ్వు బాగా ఆలోచించు. ఏదైనా ఐడియా వస్తే చెప్పు. అటు అత్తని సాగనంపాలి, ఇటు సౌమ్య గారిని ఓదార్చాలి. సరే సరే, ఆలోచిస్తాను. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఎందుకో ఏమో తెలీదు కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదో తెలియని ఆందోళన, భయం, కలవరం కలిగినట్టు అనిపిస్తోంది. దేని గురించి? ఇంకా దేని గురించి? అక్కడ గుణ జననితో కలిసి ఉంటున్నాడుగా. ఏ బలహీనమైన క్షణంలో అయినా వాడి మనసు మీద నేను కప్పిన దుప్పటి పక్కకి తొలగిపోతుందేమోనని. ఆ క్షణంలో వాడెలా ప్రవర్తిస్తాడో, ఏం చేస్తాడో, ఎవరికి లొంగిపోతాడో అని అనుమానం. అదే నన్ను భయపెడుతోంది. ఇగో దుప్పట. బలహీనమైన క్షణమేంటి, తొలగిపోవడమేంటి, ప్రవర్తనేంటి? అర్థం కాలేదా సౌమ్య? ప్రపంచానికి తెలియని గుణాలు ఒక గుణం ఉంది. ఆ విషయం వాడికి కూడా తెలీదు. తెలియకుండానే ఈగోతో ఇరిటేట్ అవుతుంటాడు, ఈగోలో ప్రవర్తిస్తుంటాడు, బతుకుతూ ఉంటాడు. పైకి ఎంత ద్వేషం కనబరిచినా ఎక్కడెక్కడో ఒక రైట్ కార్నర్ వాడు ప్రేమించే మనుషుల మీద ఉంటుంది. వాడికి జనని మీద ఎంత కోపం ఉన్నా హృదయాంతరాల్లో అణువంత ప్రేమ ఉందన్న విషయం ఆ జనని వాణ్ణి వదిలేసి వెళ్లిన కొత్తల్లో నాకు తెలిసింది. వాడి మనసులో జనని మీద సహజమైన ప్రేమ ఉంది. ఏంటి? గుణాకి జనని మీద ప్రేముందా? ఎస్. కానీ అది బయటికి తన్నుకు రాకుండా నేను వాడి ఇగో పెంచి పోషించాను. ఆ ఇగో అడుగడుగునా జనని మీద ఉన్న ప్రేమని కప్పెట్టేశా. మనసంతా ఇగో మాయం చేశా. ప్రతి విషయంలో జనని మీద ద్వేషం పెంచి పోషించా. మరి భయపడడం ఎందుకు? అది దూరంగా ఉన్ననాళ్ళు నేనేం భయపడలేదు, అసలు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అది వాడికి దగ్గరగా, ఎదురెదురుగా ప్రతి క్షణం కలిసుంటున్నారు. వాడిలో ఆ జనని మీద ఉన్న ప్రేమ కాస్త జనని వైపు తొంగి చూస్తే ప్రేమ అనే బలహీనతకు వాడు లోనైతే మన పరిస్థితేంటి? కాచి కాచి పెంచి పోషించి కాపాడి చివరకు దానికి అప్పచెప్పడమే అవుతుంది కదా. ఎలా అయినా ముందు వాడి మనసులో జనని మీద ఉన్న ప్రేమని శాశ్వతంగా దూరం చెయ్యాలి. ఆనవాళ్లు లేకుండా పెరిగి పారేయాలి. కంప్లీట్గా వాడి హార్ట్ మొత్తం విషంతో నింపాలి.
వాడా పల్లె నుంచి ఎలా వెళ్ళాడో అలాగే తిరిగొస్తే సరే లేకపోతే వాడి మనసులో మళ్ళీ విషపు మొక్కలు నాటాలి. వాడి ఇగోని బూస్ట్ చేయాలి. దాన్ని వరస్ట్ సిచ్యువేషన్లో నిలబెట్టాలి. ఎస్, నిలబెట్టాలి. వదలొద్దు, వదిలేయొద్దు. ఆ జనని వాడి దృష్టిలో దుర్మార్గురాలిగా మిగలాలి. అంతే, అప్పుడే వాడు నా కంట్రోల్లో ఉంటాడు. ఆ జనని దౌర్భాగ్యపు స్థితిలో బతకాల్సుంటుంది. శకుంతల, మనం అలా సరదాగా వాకింగ్కి వెళ్దామా? ఓకే, ఐమ్ రెడీ. అత్తయ్యకు ఒక మాట చెప్పి వెళ్దాం. సరే. అత్తయ్య, నేను కోనేటి స్నానం చేసి గుడికి వెళ్ళి వస్తాను. ఓ, ఈ అలవాటు అత్తయ్యకు కూడా ఉందా? మౌనవ్రతం కదా, అందుకే ఆవిడెక్కడికి వెళ్ళిందో తెలియడానికి అలా బోర్డు మీద రాస్తుంది. మేము అలా వాకింగ్కి వెళ్ళొస్తాం. మనం స్టార్ట్ అవుదామా? రా. వదిలే.